రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ వైసీపీ 4వ జాబితాపై ముమ్మర కసరత్తు కొనసాగుతుంది. మరోవైపు ఎవరికి సీటు వస్తుంది, ఎవరికి చెక్ పెడుతుందన్న దానిపై సిట్టింగ్ ఎమ్మెల్యేలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. దీంతో ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీస్ కు క్యూ కడుతున్నారు. ఆల్రెడీ ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, గోపిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డిలు సీఎంఓకు చేరుకున్నారు. అయితే నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఇంకా తర్జన భర్జన కొనసాగుతుంటే ఒంగోలు ఎంపీ అభ్యర్థి విషయంలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మాజీ మంత్రి బాలినేని క్యాంప్ ఆఫీస్ కు చేరుకోనున్నట్లు సమాచారం. వైసీపీ 4వ జాబితాపై ముమ్మర కసరత్తు కొనసాగుతుంది. మరోవైపు ఎవరికి సీటు వస్తుంది, ఎవరికి చెక్ పడుతుందన్న దానిపై సిట్టింగ్ ఎమ్మెల్యేలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. దీంతో ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీస్ కు క్యూ కడుతున్నారు. ఆల్రెడీ ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, గోపిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డిలు సీఎంఓకు చేరుకున్నారు. అయితే నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఇంకా తర్జన భర్జన కొనసాగుతుంటే ఒంగోలు ఎంపీ అభ్యర్థి విషయంలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మాజీ మంత్రి బాలినేని క్యాంప్ ఆఫీస్ కు చేరుకోనున్నట్లు సమాచారం. వైసీపీ 4వ జాబితాపై ముమ్మర కసరత్తు కొనసాగుతుంది. మరోవైపు ఎవరికి సీటు వస్తుంది, ఎవరికి చెక్ పడుతుందన్న దానిపై సిట్టింగ్ ఎమ్మెల్యేలలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. దీంతో ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీస్ కు క్యూ కడుతున్నారు. ఆల్రెడీ ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, గోపిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డిలు సీఎంఓకు చేరుకున్నారు. రైట్ ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్, చూసుకున్నట్లయితే కూడా వైసీపీ 4th లిస్ట్ పై నరాలు తెగే ఉత్కంఠ కనిపిస్తుంది. మరోపక్క అటు ఎమ్మెల్యేలు, అటు మాజీ మంత్రులు కూడా సీఎంఓకు చేరుకుంటున్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏంటి హరీష్? సునీత, ప్రస్తుతం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వద్ద సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం పైన జగన్, అదే విధంగా ఇతర ముఖ్య నాయకులందరూ కూడా సమావేశమయ్యారు. ప్రభుత్వ సలహాదారు సభ్యులతో పాటుగా వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం 4వ జాబితాకు సంబంధించి 4వ లిస్టుకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకమైనటువంటి కసరత్తు జరుగుతుంది. ప్రధానంగా బాలినేని సంబంధించినటువంటి ఎపిసోడ్ పైన కూడా జగన్ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. గతంలో జరిగినటువంటి పరిణామాలు, ఇప్పుడు రాబోతున్నటువంటి ఎన్నికలను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఈ వ్యవహారం పైన పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలు, అభ్యర్థులకు సంబంధించి ఎంపిక చేసే విధి విధానాల పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి నేపథ్యంలో బాలినేని ఎపిసోడ్ కు సంబంధించినటువంటి వ్యవహారం పార్టీలో కొంతవరకు ఇబ్బందికరంగా మారింది. బాలినేని చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, మంత్రి ఆదిమూలపు సురేష్ తో ఉన్నటువంటి కొంతవరకు ఉన్నటువంటి విభేదాలకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు చర్చకు వచ్చినటువంటి నేపథ్యం. ఇంకోవైపు తాను సూచించినటువంటి వ్యక్తులకి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లకి సంబంధించినటువంటి కేటాయింపులు జరపాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో బాలినేనికి సంబంధించినటువంటి ఎపిసోడ్ పైన ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యవహారం పైన గతంలో అనేక సార్లు బాలినేని కూడా అసంతృప్తికరంగా వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ అనుసరిస్తున్నటువంటి విధానం పైన ఆయన నేరుగా కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పార్టీకి సంబంధించి సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారం 4వ జాబితా విడుదలకు సంబంధించినటువంటి అంశంపైనే చర్చ కొనసాగుతున్నటువంటి కనిపిస్తుంది. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ 4వ జాబితా కూడా విడుదలయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే
సంక్రాంతి సందర్భంగా 3 రోజుల పాటు వరుసగా సెలవులు వచ్చాయి. సెలవులు వచ్చిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం పైన జగన్ మరోసారి సమావేశం అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఈ రోజు విడుదలయ్యేటువంటి జాబితాకు సంబంధించి మొత్తం 20కి పైగా సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు ఉంటుంది. అందులో 7 పార్లమెంట్ సభ్యులకు సంబంధించినటువంటి సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. మరో 13 మంది శాసనసభ్యులకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు, అదేవిధంగా కొత్త వారికి వచ్చేటువంటి అవకాశాలు, అందులో సామాజిక వర్గాల సమీకరణాలు, కులాల ప్రాతిపదికన సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాలు, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, అదే విధంగా రిపోర్ట్స్ ఏదైతే సర్వే రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా పరిగణలో తీసుకుని సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం ప్రత్యేకంగా చర్చకొచ్చేటట్టు కనిపిస్తుంది. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ 4వ జాబితాకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగా 20కి పైగా సీట్లకు సంబంధించినటువంటి అంశం, పార్లమెంట్ సభ్యులకు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం కూడా కొంతవరకు కీలకంగా మారినటువంటి నేపథ్యంలో సీట్లు ప్రాతిపదికన ఇచ్చిన తర్వాత కులాలకు సంబంధించినటువంటి అంశం ఇప్పటికే మూడు దశల్లో జాబితాకు సంబంధించినటువంటి లిస్టు విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటున్నాయి, ఇప్పుడు రాబోయేటువంటి సిచ్యువేషన్ ని ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ జనసేన కూటమి ఇప్పటి వరకు సీట్ల సర్దుబాటు కూడా చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హరీష్, ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ చూసుకుంటే దాదాపుగా ఎంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఛాన్సెస్ ఉన్నాయి, అదేవిధంగా ఎవరెవరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా చెక్ పెట్టే ఛాన్సెస్ ఏమైనా వైసీపీ వర్గాల నుంచి సమాచారం అందుతుందా? అక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సీట్ల సర్దుబాటుకు సంబంధించి కేవలం కులాల వారీగా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్టీ స్థితిగతులు, అదే విధంగా ఇప్పటివరకు పనిచేసినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా ఇన్ఛార్జ్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి పనితీరు పైన ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా గడప మన ప్రభుత్వం నిర్వహించినటువంటి సమయంలో ఎమ్మెల్యే వెళ్ళినప్పుడు అక్కడ ప్రజల రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, సంక్షేమ పథకాలు తీసుకున్న తర్వాత జగన్ సర్కార్ పైన ఎలాంటి రియాక్షన్ కావచ్చు, ఎలాంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది, ఈ రకమైనటువంటి ప్రాతిపదికన స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, ఇన్ఛార్జ్ కావచ్చు, ఆయన్ని ఎంపిక చేసేందుకు ఇవే ప్రధానమైనటువంటి కొలమానంగా భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు హరీష్, మరోపక్క చూసుకున్నట్లయితే సీఎంఓ దగ్గర ఒక్కొక్క కాన్వాయ్ కూడా క్యూ కడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. ఐ న్యూస్ లో కూడా స్క్రీన్ పైన కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఒక్కొక్కటిగా కూడా కార్స్ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు దాదాపుగా ఎంతమంది ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకున్నారు? మరోపక్క మాజీ మంత్రి బాలినేని కూడా అక్కడికి చేరుకుంటున్నట్లు సమాచారం అందుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి హరీష్? బాలినేని వచ్చారు. సీఎం జగన్ తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డితో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అదేవిధంగా విజయసాయి రెడ్డితో కూడా మాట్లాడడం జరిగింది. బాలినేనికి సంబంధించినటువంటి కొన్ని ప్రతిపాదనల పైన పార్టీ నేతలతో కూడా ఆయన చర్చించిన తర్వాత వాటిని సీఎం జగన్ ముందు ఉంచారు. ఆ ఉంచిన తర్వాత దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ల ఆధారంగా జగన్ తీసుకునేటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పి బాలినేని ఇప్పటికీ స్పష్టం చేశారు. ఇంకోవైపు తీసుకుంటే నరసరావుపేట పార్లమెంట్ కి సంబంధించి నరసరావుపేట పార్లమెంట్ సీటుకి సంబంధించినటువంటి అంశం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. సిట్టింగ్ గా ఉన్నటువంటి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ప్రస్తుతం గుంటూరు సిటీకి శాసనసభ్యుడిగా చేయాలనే ఒక ప్రతిపాదన కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే నర్సరావుపేట ఎంపీగా ప్రస్తుతం సిట్టింగ్ గా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం తాను నర్సరావుపేట పార్లమెంట్ నుంచి తిరిగి పోటీ చేస్తానన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఆ ఎంపీ సీటుకి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఈ రోజు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలా మరోపక్క చూసుకున్నట్లయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలో కూడా ఒకంత కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. తమకు సీట్ దక్కుతుందా లేదా అంటూ కూడా ఒక రకంగా అయితే కన్ఫ్యూజన్ మనకు కనిపిస్తుంది. సో ఈ కన్ఫ్యూజన్ ఏ రకంగా చూడాలి? వైసీపీ కూడా దీన్ని ఏ రకంగా చూస్తుంది అంటారు? వైసీపీలో మాత్రం సీట్ల సర్దుబాటుకి సంబంధించిన అంశం మాత్రం ఒక రకంగా హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. సిట్టింగ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, సీటు ఎవరికి వస్తుంది ఎవరికి రాదన్న దాని ఒక అభిప్రాయం ఒక ఆశతో ఎదురు చూసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే సర్వేలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఆ పార్టీకి వచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా సీట్లకు సర్దుబాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకోవైపు కులాలకు సంబంధించినటువంటి సామూహిక సమీకరణలు, అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జ్ కానీ అక్కడ కులాలకు సంబంధించినటువంటి అంశం లేదు కానీ ఆయన పనిచేసినటువంటి విధానం కానీ వచ్చినటువంటి రిపోర్ట్లకు ఆధారంగా చేసుకుని ఆయనకు తిరిగి సీట్ ఇవ్వాలా, లేదంటే ఆయన క్వార్టరీలోనే ఎవరికన్నా వేరొకరికి సీట్ ఇవ్వాలా, లేదంటే ఆయన కుటుంబ సభ్యులు రిజర్వేషన్ సంబంధించి మహిళా రిజర్వేషన్ ఉంటే కుటుంబ సభ్యుల్లో మహిళలకు ఇచ్చేటువంటి ఛాన్సులు కూడా కొన్ని ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగా నియోజకవర్గ ముఖచిత్రం ఆధారంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులని ఆధారంగా చేసుకుని సామాజిక వర్గాల సమీకరణాలకి, అదేవిధంగా ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాల పట్ల ప్రజలు అక్కడ రియాక్షన్ గా ఉంది, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రజలకు ఎంతవరకు రీచ్ అయ్యారు, ఆయన రీచ్ అవడం ద్వారా ప్రభుత్వం పైన ఎంతవరకు ప్రజల్లో నమ్మకం పెరిగింది, ఆ నమ్మకం ఓటుగా ఎంతవరకు పార్టీకి పడేటువంటి అవకాశం ఉంది. ఈ రకమైనటువంటి అభిప్రాయాలు, ఈ రకమైనటువంటి సర్వేలన్నీ కూడా